చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జమ్మూ కాశ్మీర్ క్లౌడ్ బరస్ట్ లో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతూ వస్తోంది. క్లౌడ్ బరస్ట్ కారణంగా ఇప్పటికీ 33 మంది మృతి చెందినట్లుగా సమాచారం. భారీ వరదల్లో 200 మందికి పైగా గల్లంతయ్యారు. 120 మందికి పైగా గాయాలైనట్లుగా మనకి బ్రేకింగ్ న్యూస్ లో సమాచారం అందుతోంది. మచైల్ మాత గుడికి వెళ్తూ ఉండగా నది దాటుతున్న క్రమంలో ఈ ప్రమాదం సంభవించింది. మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉంది అంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఈ దుర్ఘటన పట్ల ప్రధాని నరేంద్ర మోదీ కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. జమ్మూ కాశ్మీర్ కిష్ట్వార్లో క్లౌడ్ బరస్ట్ పెను విషాదాన్ని నింపింది. క్లౌడ్ బరస్ట్ కారణంగా వచ్చిన భారీ వరదల్లో ఇప్పటి వరకు కూడా 33 మంది చనిపోగా 200 మందికి పైగా కొట్టుకుపోయినట్లుగా తెలుస్తోంది. మచైల్ మాత ఆలయానికి వెళ్లే దారిలో ఈ దుర్ఘటన జరిగింది. ఘటనా స్థలంలో సహాయక చర్యలైతే ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. క్లౌడ్ బరస్ట్తో ఒక్కసారిగా మెరుపు వరదలు సంభవించాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటూ కూడా అధికారులు చెప్తున్నారు. కిష్ట్వార్లో సంభవించిన మెరుపు వరదలతో అధికారులు అలర్ట్ అయ్యారు. ఇప్పటికే ఘటనా స్థలంలో వైద్య సౌకర్యాలను అయితే ఏర్పాటు చేశారు. మచైల్ మాత ఆలయం సముద్ర మట్టానికి సుమారు 2800 మీటర్ల ఎత్తులో ఉంది. జూలై 25న ఈ యాత్ర మొదలైంది. జమ్మూ డివిజన్ నుంచి వేల సంఖ్యలో యాత్రికులు అక్కడికి వెళ్తూ ఉంటారు. సెప్టెంబర్ 5న ఈ యాత్ర ముగియనుంది. ఈ నేపథ్యంలో వచ్చిన మెరుపు వరదల ఘటనలో 220 మంది యాత్రికులు గల్లంతయ్యారు. 120 మంది గాయపడ్డారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం అయితే సహాయక బృందాలు ఇప్పటికే ముమ్మరంగా గాలిస్తున్నారు. విషయం తెలిసిన వెంటనే కూడా అక్కడికి సహాయక బృందాలు సంఘటన స్థలానికి ఇప్పటికే చేరుకున్నాయి. ప్రాణాలతో ఉన్న వారి కోసం వెతుకుతున్నారు. వరద నీటిలో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి పెద్ద ఎత్తున అక్కడ సహాయక చర్యలు కూడా ముమ్మరంగా కొనసాగుతున్నట్లుగా మనకి తెలుస్తోంది. ఇక సహాయక చర్యలను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా అక్కడ పర్యవేక్షిస్తున్నట్లుగా మనకి సమాచారం అందుతోంది. ప్రస్తుతం యాత్రను నిలిపివేసినట్లుగా కూడా అధికారులు చెప్తున్నారు. కిష్ట్వార్ ప్రాంతాల్లో పరిస్థితి గురించి కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వివరించారని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా అంటున్నారు. ఇటు మరోపక్క చూస్తే ఈ దుర్ఘటన పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలి అంటూ కూడా అక్కడ అధికారులకైతే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. గత వారం రోజుల క్రితం కూడా మనం చూసాం. ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో కూడా ఇలాంటి క్లౌడ్ బరస్టే సంభవించింది. అప్పుడు కూడా ధరాలి గ్రామం పూర్తిగా అందమైన ధరాళి గ్రామం ఒక్కసారిగా అక్కడ ఏ విధంగా ధ్వంసం అయిపోయిందో కూడా కళ్ళకి కట్టినట్టు మనకు కనిపించింది. దాదాపుగా 60 మందికి పైగా బురదల్లో చిక్కుకొని మరణించగా వందలాది మంది గల్లంతైపోయారు చూస్తూ ఉండగానే. అయితే ఈ ఘటన ఇంకా కళ్ల ముందు తేలియాడుతూనే ఉండగా జమ్మూ కాశ్మీర్లో మరో ప్రమాదం ఒక్కసారిగా అందరినీ ఉలిక్కి పడేలా చేసిందని కూడా మనం ఈ ఘటనతో మరోసారి మనకి రుజువవుతోంది. భారీ సంఖ్యలో యాత్రికులు అక్కడ ఉండడంతో సహాయక బృందాలు హుటాహుటిన ఆ ప్రదేశానికి తరలి వెళ్ళినట్లుగా కూడా తెలుస్తోంది. కిష్ట్వార్ మచైల్ మాత మందిరానికి వెళ్లే యాత్ర బేస్ పాయింట్ ఇక్కడే అని చెప్తూ ఉంటారు. ఇక్కడే యాత్రికులు తమ వాహనాల నుంచి కాలినడకన దర్శనానికి వెళ్తూ ఉంటారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు కూడా 12 మంది ప్రాణాలు కోల్పోయినట్లుగా అధికారులు చెప్తూ ఉన్నారు. ఆ సంఖ్య కూడా ఇప్పటికీ 33కి చేరినట్లుగా కూడా అధికారులు లెక్కలు చెప్తున్నారు. కిష్ట్వార్ ప్రాంతంలోని చోషిటిలో మెరుపు వరదలు చోటు చేసుకున్నాయి. ఇది మచైల్ మాత మందిర యాత్రకు బేస్ క్యాంపు. సహాయక కార్యక్రమాలు అక్కడ తీవ్రంగా కొనసాగుతూ ఉన్నాయి. అలాగే 2 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇప్పటికే చోషిటికి తరలి వెళ్లాయి. అదనపు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు హెలికాప్టర్లను సిద్ధం చేస్తున్నారు. మచైల్ మాత మందిరం సముద్ర మట్టానికి సుమారు 2800 మీటర్ల ఎత్తులో ఉంది. జూలై 25న యాత్ర మొదలైంది. జమ్మూ డివిజన్ నుంచి వేల సంఖ్యలో యాత్రికులు ఇక్కడికి వస్తూ ఉంటారు. అలాగే సెప్టెంబర్ 5వ తేదీన యాత్ర ముగుస్తుందనేది కూడా చెప్తున్నారు. హిమాచల్ ప్రదేశ్లో కూడా భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. అక్కడ బుధవారం క్లౌడ్ బరస్టులు చోటు చేసుకున్నాయి. షిమ్లా, లాహోర్, స్పితి ప్రాంతాల్లో చాలా నిర్మాణాలు కొట్టుకుపోయాయి. దాదాపు జాతీయ రహదారులతో సహా 300 మార్గాలను మూసివేశారు. షిమ్లాలోని విద్యుత్ సరఫరా కార్యాలయం కూడా దెబ్బతిన్నట్లుగా తెలుస్తోంది. ఇక కుల్లు జిల్లాలో క్లౌడ్ బరస్ట్ చోటు చేసుకుందని కూడా కలెక్టర్ చెప్తున్నారు. అక్కడ కంట్రోల్ రూమ్స్ను కూడా ఏర్పాటు చేసినట్లుగా కూడా మనకి సమాచారం అయితే అందుతోంది. అక్కడ
సహాయక చర్యలైతే వేగవంతం చేశారు. మనం డ్రోన్స్ విజువల్స్ కూడా చూస్తున్నాం. అక్కడ ఏ విధంగా ఉంది అక్కడ పరిస్థితి అనేది కూడా మనకి క్లియర్‌గా కనిపిస్తున్నాయి. అనుకోని క్లౌడ్ బరస్ట్ కారణంగా అక్కడ ఇప్పటివరకు కూడా 33 మంది అయితే చనిపోయినట్లుగా తెలుస్తుంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే 33 మంది మరణించారు. భారీ వరదల్లో 200 మందికి పైగా గల్లంతైనట్లుగా కూడా అధికారులు చెప్తున్నారు. ఇప్పటివరకు కూడా 120 మందికి పైగా గాయాలైనట్లుగా కూడా చెప్తున్నారు. మచైల్మాత గుడికి వెళ్తూ ఉండగా కూడా ఏ ప్రమాదం సంభవించినట్లుగా మనకి అధికారులు చెప్తున్నారు. నది దాటుతున్న క్రమంలోనే ఒక్కసారిగా ఈ వరదలు సంభవించినట్లుగా తెలుస్తుంది. ఇంకా మరింత మృతుల సంఖ్య పెరిగే ఛాన్స్ ఉంది అంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఈ దుర్ఘటన పట్ల నరేంద్ర మోదీ కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఇప్పటికే అక్కడ ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలైతే సహాయక చర్యలైతే కొనసాగిస్తున్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది.